హాయ్ అండి, ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక స్పూను పల్లీలు, కొద్దిగా చెక్క, 2 లవంగాలు, 2 లాలుకులు, 5-6 జీడిపప్పు బద్దలు, 1 స్పూను నువ్వులు, కొద్దిగా పచ్చి కొబ్బరి, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర ఇది వేసుకొని బరకగా గ్రైండర్ పట్టుకోవాలి. దాంట్లో మీడియం సైజు కట్ చేసిన టమాటాలు, కొద్దిగా ఆనియన్స్ వేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/4 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను సాల్టు, 1 స్పూన్ కారం, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ముందుగా 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. వంకాయలని కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొంచెం 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వంకాయలు వేయించుకుని బాగా వేగిన తర్వాత అవి ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మళ్ళీ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా జీలకర్ర, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేయించుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకోవాలి. వేసుకుని అది పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. అది ఉడకనిచ్చినాక అది దగ్గర పడినాక ముందుగా వేయించుకున్న వంకాయలు వేసి శుభ్రంగా కలుపుకొని 1/4 కప్పు వాటర్ పోసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత అది బాగా దగ్గరికి వచ్చినాక దగ్గర పడ్డాక ఉడికిపోయినాక దించేసుకోవడమే. దించుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవాలి. అది సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. మా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.